నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఇంకుడు గుంతల పనుల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని డ్వామా అధికారులను ఆదేశించిన కలెక్టర్ తమీం అన్సారియా. సింగన్నపాలెంలో ఇంకుడు గుంతల పరిశీలన. జిల్లాలో రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచామన్న డిఆర్ఓ చినఓబులేసు. సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన ర్యాలీ. స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం సూపర్ సక్సెస్ అయిందన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లో లక్ష్యాలను సాధించాలని డ్వామా అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. పారిశుద్ధ్య కార్మికులను జీతాలు చెల్లించినందున పారిశుద్ధ్య నిధులు నిర్వర్తించడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులను పాల్గొన్నారు. వాళ్ళు చేస్తామంటే చేపిస్తాం మేడం గారు, కొత్త వాళ్ళని పెట్టి నార్మల్ చేద్దాం. డిపిఓ గారు వచ్చారు, వచ్చాము. వాటర్ ఏమి ఉండకూడదు, దాంట్లో ఏదైనా మందుకు మీ దగ్గర ఏం లేదు, అలా అలా చెప్పారు. ఎప్పుడు పోయినా అలా వచ్చారు. ఓకే ఓకే. అతను ఇక్కడ మీకు ఏదైనా ఇంటిలో కానీ పక్కనే ఫీవర్ కానీ ఏదైనా ఉందా? ఇక్కడ జ్వరాలు ఏం లేవు మేడం, ప్రస్తుతానికి లేవు. మొత్తం తిరిగాం మేడం. సెక్రటరీ వీళ్ళంతా చేస్తున్నారు. పోలవరం కూడా వెళ్తున్నారు మేడం, ఇన్ఛార్జ్ చేసి. ముండ్లమూరు 9 కిలోమీటర్లు. జిల్లాలో ఏ ఒక్క రైతుకు ఎరువులు అందలేదనే సమస్య తలెత్తకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అన్ని రకాల ఎరువులు అమ్మేలా అందుబాటులో ఉంచినట్లు డిఆర్ఓ చినఓబులేసు తెలిపారు. అందుకోసం నిరంతరం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం వైపు మొగ్గు చూపేలా ఒంగోలు అవగాహన ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. జిల్లాలో నల్లబర్లి పొగాకు సాగును నిషేధించామని, దీన్ని రైతులు అవగాహన చేసుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. దర్శి ప్రాంతంలో సాగర్ ఆయకట్టు పరిధిలో వరి సాగు చేస్తున్నారని, వారికి అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో 4,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 4,000 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉందని తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాష్ని, ఏడీఏతో పాటు వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు ఆరోగ్య శాఖ వెళ్ళిపోతుంది. ఎరువుల వాడకము, తర్వాత యూరియా అమ్మకాలు, నిల్వలు, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు అధికారులతో రివ్యూ చేయడం జరుగుతుంది. మన ఒంగోలు జిల్లాలో కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిన్న ప్రతి మండలంలో స్పెషల్ ఆఫీసర్స్ యొక్క ఆధ్వర్యంలో
ఎరువుల దుకాణాలు తనిఖీ చేయటం, సోపిట్లు తనిఖీ చేయటం, శానిటేషన్ పైన దృష్టి పెట్టి అక్కడ కార్యక్రమాలు యాక్టివేట్ చేయటం ఇవన్నీ చేస్తున్నారు. మరి ఈరోజు కూడా మరి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభిస్తున్నాం. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ప్రతిరోజు అన్ని ఎరువుల కేంద్రాలు. ప్రకాశం జిల్లాలో మన ఖరీఫ్ సంబంధించి మనకి 57,000 మెట్రిక్ టన్నుల మనకి అవసరం ఉందండి. యూరియా కానీ అన్ని ఎరువులు వాటిని అన్నిటి కూడా మనం తెప్పించి పెడతా ఉన్నాం. ముఖ్యంగా మనకి ఈ దర్శి ప్రాంతంలో మనకి నీళ్లు ఈ సంవత్సరం ఎర్లీగా రిలీజ్ చేయటం వల్ల అక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ కావాల్సిన ఎరువులు ముఖ్యంగా యూరియాని తెప్పించి మన రైతు కేంద్రాల్లో అదేవిధంగా ప్యాక్స్ అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనకి మార్కెట్కి 70%, అదేవిధంగా రిటైలర్ వాళ్ళకి 30% ప్రకారంగా అలొకేషన్ ఇచ్చి మనం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ 4,000 మెట్రిక్ టన్నులు యూరియా మనకి అందుబాటులో ఉంది. మనకి రిక్వైర్మెంట్ మనకి కావాల్సింది 4,700 మాత్రమే. మనకి సఫిషియెంట్గా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి పక్క రైతులు తెచ్చుకుంటున్నారని మనం తెచ్చుకోకుండా మన అవసరం మేరకే యూరియాని కానీ ఇతర ఎరువులు కానీ తెచ్చుకొని వేసుకోవాలా. ముఖ్యంగా ఎరువుల వినియోగం తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపించాలా. అదేవిధంగా మనకి ఈ బ్లాక్ బెర్రీని పూర్తిగా మన జిల్లాలో నిషేధించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం విజయవంతంగా సాగుతుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. అద్దంకి ఆర్టీసీ డిపోను ఎండీ ద్వారకా తిరుమలరావు నెల్లూరు రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డితో కలిసి సందర్శించారు. మొక్కలు నాటి గ్యారేజ్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలు చేసిన తర్వాత 60 డిపోలలో 100% ఓఆర్ వచ్చిందని, కొన్ని డిపోలలో 127 నుంచి 130 రావటం గొప్ప విషయం అన్నారు. అద్దంకి డిపో పరిధిలో కూడా మహిళలు స్త్రీశక్తి పథకాన్ని సజావుగా వినియోగించుకుంటున్నారన్నారు. పథకం సజావుగా సాగేలా సీఎం ఆదేశాలతో డిపోలను సందర్శించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ పీపీపీ విధానంలో విస్తరించేందుకు సలహాలు స్వీకరిస్తున్నట్లు తిరుమలరావు పేర్కొన్నారు. మేడం ఇది చూడాలి. ఓకే పోసి మంచి పోసి వన్ బై వన్ అప్పలరాజు గారు, డిపిటిఓ సామ్రాజ్యం గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ విషయం ఏంటంటే మనం స్త్రీశక్తి పథకం లేనప్పుడు కూడా చెప్పాము. ఇక్కడ స్త్రీశక్తి పథకం వచ్చారు, ఓఆర్ బాగా పెరిగింది. పూర్వ నెల్లూరు, పూర్వ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి 4 డిపోలు చూసి ఇది ఒక 5వ డిపోకి సందర్శనకు నేను, మన జోనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు నిన్న రాపూరు, అదేవిధంగా ఆత్మకూరు చూసి ఇవాళ ఉదయం ఉదయగిరి, కనిగిరి చూసుకొని అద్దెకి రావడం జరిగింది. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం ఎట్లా అమలు అవుతుందో చూద్దామని ఒకటి, అదేవిధంగా ఇంకేదైనా ఇక్కడ ఈ డిపోకి సంబంధించిన విషయాలు కానీ ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం కానీ, లేదా బస్ స్టేషన్లో ఉన్న సమస్యలు తెలుసుకుందామని, పబ్లిక్ పర్సెప్షన్ ఈ స్త్రీశక్తి పథకం మీద కానీ ఎలా ఉంది తెలుసుకున్న ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ అందరితో మాట్లాడాలని, వారితో ముఖ్యంగా చేసిన విషయాలను చూస్తే రావడం జరిగింది. మొదట జరిగిన 4 డిపోలు కూడా చాలా సంతృప్తికరంగానే ఉన్నాయి. చిన్న రిక్వైర్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మనం చాలా బాగుంది చూడండి, ఈ డిపోలో మంచి సిసి సిమెంట్ రోడ్ అది ఉంది. కొన్ని చోట్ల అది లేదు, అది ఇంప్రూవ్మెంట్ చేయడం, లేకపోతే కొన్ని చోట్ల ప్లాట్ఫామ్స్ కొంచెం ఇంప్రూవ్ చేద్దాం, ఎక్స్టెండ్ చేయడం. ఇక్కడ బస్ స్టేషన్ గురించి ఆలోచించినట్లయితే ఉన్నటువంటి పాత బస్ స్టేషన్ తర్వాత కొత్తగా ఉన్న బస్ షెల్టర్ కలిపి
రెండూ కలిపి ఒక పెద్ద బస్ స్టేషన్ తయారు చేస్తే పీపీపీ మోడల్లో వస్తే సరే, లేకపోతే అవసరమైతే మేమే ముందు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అమలుతో ఆటో కార్మికులకు కిరాయి తగ్గడం ద్వారా నెలవారీ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏటా ఆటో డ్రైవర్లకు 30,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒంగోలుతో పాటు మండల కేంద్రాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్నారు. ర్యాలీలో సంఘం నాయకులు శ్రీనివాసులు, మహమ్మద్ బేగ్, హుస్సేన్, కోటేశ్వరరావు, మహేష్, శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలు నగరంలో సిఐటియు ఆఫీసు నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఆటోలతోటి ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటోకి 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఎంతో కొంత ఊరట ఆ 10,000 రూపాయలకి చదువు కోసం, వైద్యం కోసం, నిత్యావసర వస్తువుల కోసం ఉపయోగపడేది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టారు. మంచిదే, చాలా సంతోషం. వేల కోట్ల రూపాయలు మొత్తం ఖజానా ఖాళీ అవుతూ ఉంది, ఆడవాళ్ళకి ఉపయోగపడతా ఉంది. కానీ రవాణా కార్మికులు, ఆటో కార్మికుల యొక్క జీవన పరిస్థితులు మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 8 గంటలకి స్టాండ్కి వచ్చి రాత్రి 8 గంటల దాకా ఊరకనే ఆటో స్టాండ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు, స్పేర్ పార్ట్స్ ధరలు, అలాగే ఇంకా అనేక ధరలు, డీజిల్, పెట్రోల్ ఛార్జీల ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా ఒక్క 100 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్లని పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు యూరియా వినియోగం తగ్గించుకొని అధిక రాబడి పొందాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. మండ్లమూరు మండలం సింగన్నపాలెంలో వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. సాగుకు సంబంధించిన సూచనలు వ్యవసాయ శాఖ నుంచి అందుతున్నాయని అడిగారు. ప్రకృతి వ్యవసాయ విధానం ఎందుకు చేపట్టడం లేదన్నారు. ఎకరాకు 30,000 వరకు ఖర్చు అవుతుందని, ఖర్చులు పోను ఎకరాకు సుమారు 10,000 వరకు ఆదాయం వస్తుందని, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవని రైతులు కలెక్టర్కు వివరించారు. ఈ ప్రాంతంలో వరికి ప్రత్యామ్నాయంగా పలువురు రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని రైతులు తెలిపారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేస్తే సాగునీటి ఇబ్బంది ఉండదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ డోస్లో కాకుండా సెకండ్ డోస్ మాత్రం బేస్లు మాత్రం గ్రాన్యువల్ సప్లికేట్ చేయాలి. జిల్లాలో నిన్నటి నుంచి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు విలేజ్ లెవెల్లో విఆర్ఓ, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, ఆర్ఎస్కే లెవెల్లో మీటింగ్ పెట్టి, అదేవిధంగా ప్రజలు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి జుడిషియస్గా ఫెర్టిలైజర్ని, ఎరువులని ఎలా వాడాలి దాని గురించి చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అయితే అన్ని మండలాల్లో 38 మండల్స్లో కూడా మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ మండల్ లెవెల్లో ఫార్మర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముండ్లమూరు ఎంపీడీఓ ఆఫీస్లో అందరూ ఫార్మర్స్తో ఇక్కడ కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇంకొక ఇన్ఫర్మేషన్స్, మన జిల్లాకు ఇప్పటిదాకా దాదాపు 48% నార్మల్ ఏరియాలో 48% సోయింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది. అది 62,000 హెక్టార్స్లో సోయింగ్ కంప్లీట్ అయి ఉంది. సో ఇంకా ఇప్పుడు వరి ఎక్కువ ఇప్పుడు వేస్తారు కాబట్టి సో దానికి కావాల్సిన ఎరువులు, మందులు మనకు కావాల్సిన అమౌంట్లో మన జిల్లాలో స్టాక్ ఉంది. ఎక్కడ కూడా ఇష్యూ లేదు. మనకు స్టేట్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు సప్లై అనేది ప్రాపర్గా ఉంది. ఒంగోలులోని రాజా పాన్గల్ రోడ్ 4వ లైన్లో టీం గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో 1 టౌన్ సిఐ నాగరాజు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆనుకూలత శుభఫలయోగతా ఫలసిద్ధిరస్తు. అంబరధరం విష్ణుం శశివర్ణ. స్వామివారికి ఓం అంటే ఇస్తాను పూజ చేయండి. ఓం శ్రీలా పుచ్చుకోండి సార్.
పక్కన చేయగలుగుకోండి సార్. రాజ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః. 2 అక్షతలు చేతిలో పెట్టుకోండి సార్. అందరూ కూడా పలకండి. భూత ఎడమ చేయి పక్క, లెఫ్ట్ హ్యాండ్ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర జంబూద్వీపే భారత అస్మిన్ను వర్తమానేన శతమానవర్ష జ్యేష్ఠకుమారస్య శ్రీ వశిష్ఠభవస్యాం రావతి నామధేయస్యాం వర్ధనరెడ్డి నామధేయస్యాం. ఓం గంగా చమనే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే సంధిగ్రోణానేవైతాస్థానమవక్వేతే వర్షే వర్షే ప్రయత్నిసి వరసిద్ధిలాక తీసుకోండి. స్వామి చేతుల మీద అలాగా అలా జల్లేసాను సార్. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శివసిద్ధిలాక స్వామి నమః. వస్త్రార్థం భక్షణా సమర్పయామి. యజ్ఞవితార్థం గణపతే నమః, మాన్యాయ నమః, మహాకాలాయ నమః, మహాబలే నమః, సఖ్యే నమః, సారాయ నమః, సరసామ ప్రచోదయాతు. చిత్తు చెప్పండి సార్. దాని విఫలాః చిత్రాన్ని సహిత ఆరకముద్ర సహిత చిత్రాన్ని సహిత దదాన వృక్షాలయామి అని వదిలేసింది సార్. ఇంకోసారి పాదవ వృక్షాలయామి పాదం వదిలేసింది సార్. ముఖ్యాంతరస్వయో యస్య కేతవః యస్యేమా విశ్వభువనాని సర్వా నమస్కరోమి నమః. అది లాస్ట్ సార్ ఇస్తే హార్దిన పెట్టుకోవచ్చు. నమస్కరోమి నమః. భోష్యమాన్ భవద్భవాయ నమః, వామదేవాయ నమో, ఫలప్రమథనాయ నమః, సర్వ భూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. కుట్టుబోయిన పాలెంలోని గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా గణపతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శనివారం సాయంత్రం కన్నుల పండుగగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కుట్టుబోయిన కాళీ విజ్ఞప్తి చేశారు. ఆ బేషన్ పక్క పెట్టేసి దేవత అర్చనం బుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః. సత్యం దత్తేన వదించామి అమృతమస్తు. మై తేజో వరుణ్ దేధో కామావై నీళ్ళు ముంచేసి దాని మీద వచ్చిన హోమంలో అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ముహూర్తకాలే సూర్య ఆ హోమం చేసిన కళ మీదకి వస్తే దాని మీద అట్లా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బాలాపూర్ గణనాథుడిని మా పిల్లలు కుట్టుబోయిన కాళీ ఆధ్వర్యంలో మా పిల్లలు మా యూత్ ఫోర్స్ మొత్తం కలిసి ఇక్కడ బాలాపూర్ గణనాథుడిని పెట్టుకుంటాము. ఇది 4వ సంవత్సరం. ఈ సంవత్సరం రేపు 13వ తారీఖు నిమజ్జనానికి తీసుకెళ్తాము. కనుక ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఘనంగా చేసుకోవాలని చెప్పి మేము ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఈ కార్యక్రమానికి కుటుంబంలో విచ్చేసి ఉన్న బాలాపూర్ వినాయకుడి దగ్గర ఇవాళ హోమం కార్యక్రమం జరిగిందండి. భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం చీమకుర్తిలో జరిగింది. రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసు వ్యవస్థ ఉంది. ఆ పోలీసు వ్యవస్థ రజాకారులు అంటారు. వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారంటే, వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారంటే ఆ ఏరియాలో ఎవరుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని రేప్ చేయడం వాళ్ళ ఇష్టం. అలా ఉండేది ఆ వ్యవస్థ అంతా. అది తర్వాత ఏమైందంటే ఈవిడ ఎదురు తిరిగింది కదా, ఈవిడ మీదకి పంపిస్తారు పోలీసులు. వాళ్ళని కూడా ఎదిరిస్తుంది. ఎదిరించి
రామచంద్రారెడ్డి అనే వ్యక్తికి దాదాపు 20 గ్రామాల్లో ఉంటే ఆ భూమి మొత్తాన్ని ఐలమ్మ జెండాలు బాగుంది. ఇదంతా స్వాతంత్ర పోరాటం సంబంధం లేదు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో మిగతా ప్రాంతం వాళ్ళతో పోరాడారు. ఆ ప్రాంతంలో కేవలం తెలంగాణలో నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక మహిళ ఐలమ్మ గారే. ఒక సాగల కులానికి సంబంధించిన ఇదే కాదు, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టారు తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో జరిగింది. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చని హెల్ప్ సంస్థ పీడీ పివి సాగర్ తెలిపారు. అద్దంకిలో అంగన్వాడీ కార్యకర్తలకు, విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎంలు అవుట్ రీచ్ వర్కర్స్ దుర్గా భవానీ, లక్ష్మీ తేజస్విని, శివపార్వతి, మల్లేశ్వరి, రమ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏంటంటే ఇప్పుడు మన సిఎస్సి అద్దెంకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మందులు ఇస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఒంగోలు పోవాలి, అక్కడ నుంచి చెన్నై నుంచి స్టార్ట్ అయితే ఒంగోలు హెడ్ క్వార్టర్, అలాగేంటంటే త్రూ సి డిగ్రీ చదివినట్టుకుంటున్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఐఈసి అంటే తెలుసా? ఐఈసి అంటే తెలుసా? ఐ అంటే ఇన్ఫర్మేషన్, సమాచారం. ఈ అంటే ఎడ్యుకేట్, మీలో మీకు తెలియజేయడం. సి అంటే కమ్యూనికేషన్, మా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు కూడా తెలియజేయడం. ఆ ఉద్దేశం ఏంటంటే ఇంటెన్సిఫైడ్ అంటే ఉధృతంగా, చాలా ఉధృతంగా, తీవ్రంగా. ఏం తెలియజేయమంటుందంటే ప్రభుత్వం హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది ఇంకా సమాజంలో పోయిందని చాలా అపోహలు ఉన్నారు. ఆ వ్యాధి లేదనుకుంటున్నారు. ఆ వ్యాధి వచ్చినా కూడా పెద్దగా ఏమి సమస్య లేదని అనుకుంటున్నారు. చాలా కాలం బ్రతుకుతున్నారు. మన ఇంటి పక్క వాళ్ళు మన చాలామంది మందులు వేసుకుంటే చక్కగా ఉంటున్నారనే ఒక నిర్లక్ష్యంతో చాలామంది విచ్చలవిడి శృంగారానికి పాల్పడి ఇప్పుడు యువత హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్నారు. ఎవరు 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కుర్ర వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. సో దీనికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని క్షేత్రస్థాయి వరకు ఈ సమాచారాన్ని తీసుకెళ్ళి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నియంత్రించాలంటే మనం అన్ని రకాల ప్రజలకి, కాలేజ్ స్టూడెంట్స్కి, టీచర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్స్, ఎవరైతే సమాజంతో మమేకమై సమాజంతో కలిసి పనిచేస్తుంటారో వారికి సమాచారం తీసుకెళ్ళి ఇస్తే వారి సమాచారాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా తెలియజేస్తారు. ఎవరైతే ఈ సమాచారం తీసుకెళ్ళి ఇదంతా చేయడం ద్వారా రాబోయే రోజుల్లో హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క శాతాన్ని ఎవరికి ప్రజలకు రాకుండా చూసే శాతాన్ని తగ్గించడం సాధ్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.